హలో భాయ్, ఇదేంటి ఉరువు లేని పిడిగల్లే ఊడిపడ్డావు? కొంపతీసి అంతా కులస్తాయనా? సరే గాని సెలవులంతా అక్కడే గడుపుతానని తిరుగుటబ్బలని రిటర్న్ అయ్యా? ఉండలేక. షూర్. లేకపోతే ఆ పల్లె కొంపలో ఏం పొద్దుపోతుంది? అక్కడ ఏమైనా డ్రామాలా గీమాలా సినిమాలా గినిమాలా బీచ్లా గెలిచారా? దయచేసి నీ లెక్చర్ కట్టు. సరే, ఏ మనసు బాగాలేదు. ఏమిటి మనస్సు బాగాలేదా? మనస్సుకి బాగేమిటి ఊగేమిటి? అది అద్దం లాంటిది. మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది. అరే భగవాన్, నీకు నమస్కారం. నన్ను వేధించు. డబ్బున్న వాళ్ళందరికీ ఇది డబ్బు బాయ్. గోరంతలు కొండంతలు చేసుకోవటం, గుండెలు పగిలి రావటం. కబుర్లకెళ్ళి కష్టాలు వస్తే నువ్వు మాత్రం బాధపడవు. ఉన్న ఆనందం అనుభవించడానికే టైం తాలకి వస్తూ ఉంటే కష్టాలను కనీసం తలుచుకోవడానికైనా తీరికేది భాయ్. ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి? చెబితే మట్టుకు నువ్వేం చేయగలవురా? ఇదిగో ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడో మాటనకే. మనవాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. అయితే నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అవసరం రాలేదు కనుక. వస్తే చేసుకుంటాం. ఎవరిని? ఎవరైనా సరే, నాకు నచ్చిన పిల్లని. నీ పెద్దలకు నచ్చకపోతే పెళ్ళాడేది నేనా వాళ్ళ? నీ సుఖం కోసం వాళ్ళ మనసు నొప్పిస్తావా? వాళ్ళ కోసం మన బ్రతుకు పాటు చేసుకుంటావా? ఇంపాసిబుల్. ఇదిగో భాయ్, మనం పుట్టింది సుఖపడ్డాం. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవు అన్నవాడే బాగుపడ్డాడు. పోరా నీ వెర్రిబాగుడు నువ్వును. అలా అనేవాడు ఎవడే ఉన్నాడు. లక్షల మీద ఉన్నారు. కావాలంటే కళ్ళారా చూసుగాను రా. అయితే పద. నాన్సెన్స్. ఈ అవతారంతో నీట్గా ముస్తాబుగా ఇలాగానే ట్యాక్సీ తెస్తా. భాయ్, ఆనందం పొందాలంటే అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. చంద్ర, ఏం భగవాన్, ఏమిటి కన్నారు? కనకనే పరిగెత్తుకొచ్చాం. నాకు చిన్న ఉపకారం చేయాలి. అది మనకు మామూలేగా. వసంత, బావగారా, నమస్కారం. కారం తీసుకో భగవాన్. థ్యాంక్స్ చంద్ర. మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు. ఆదుకునే స్నేహితుడు దొరికాడు. కానీ వచ్చి చిక్కు ఏమిటంటే. ఏంటి చిక్క? అరే చిత్రంగా ఉందే, నువ్వు కూడా చిక్కావా? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. కానీ ఇప్పుడు పడ్డాడు. నువ్వే తప్పించాలి. ఏమిటో చెప్పకుండానే. ఆయన సారీ చెప్పాననుకున్నా. చెప్తాను నేను. దేవదాస్ అని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు. పెద్ద జమీందారు బిడ్డ. చదువు సంస్కారం ఉన్నవాడే. అతనికి మనకు పడింది. ఏమిటి లడాయ్యా? కాదు పందెం. అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు. మనం ఉందన్నాం. పందెం వేశాం. నా మాట దక్కించారు. నవ్వులాటలకైనా ఇంత హడావిడి? కాదు చంద్ర, ముమ్మాటికే నిజం. నీ కాలి గజ్జలు తోడు. అయితే తెలిసేద్దాం. ఎప్పుడు వస్తారు? ఎప్పుడైనా వెళ్ళటం వెంట తీసుకురావటం. సరే. చంద్ర, అతను ఎప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినవాడు కాడు. పైగా ఈ గొడవలు ఏమీ ఎరగడు. ఎలా నెగ్గిస్తావో నేనే నమ్ముకున్నాను సుమా. నమ్మి చెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే పోతున్నా. ఆ డ్రెస్ మార్చుకుని ముస్తాబై సిద్ధంగా ఉండు. వచ్చేస్తా. చెరిపేస్తావు. తల్లిదండ్రుల అహంకారం, మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుడా? మనం పుట్టింది సుఖపడ్డాను. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవు. ఇప్పటికైనా తెలిస్తే కన్నవారి స్వార్థం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా? నిన్నే నమ్ముతున్న పార్వతి జీవితంలో నిప్పుకొస్తావా? పార్వతి లేకుండా ఒక క్షణమైనా బ్రతకలి. జీవితం అంతా బాధపడతాం. వెంటనే వెళ్ళి నీ పార్వతి పరాధీన కాకుండా రక్షించుకో. ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇంటికి వెళ్ళాలి.
రాత్రికే గాని ఇప్పుడు రైలే ఉంది బాబయ్య. అయితే ట్యాక్సీ తీసుకురా. ఇంకా ఇలాగే ఉన్నదే సరమన్నా సామాన్ కార్లవే. చాచా ఇల్లే పీక్పోయాయి తాత. ఏమిటి బాయ్ ఈ సరుకు సరంగా మనం ఏంటి దానికి? సారీ బ్రదర్, అర్జెంట్గా ఇంటికి వెళ్తున్నాను. అదేమిటి బాయ్ అమాంతంగా ప్లేట్ మార్చేసావు? అవును, వెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువును పోగొట్టుకుంటాను. మన్నించు భగవాన్, మరేమీ అనుకోకు. వస్తున్నారా? చూసావా భగవాన్ ఏం పని చేశాడు? ఆయన తలుచుకుంటే ఏమైనా చేసేస్తారట. నిద్ర వస్తుంది, పోదండా. అమ్మా ఇస్తారమ్మా మనం ఎక్కడా ఎక్కడా వారు పెద్ద జమీందారు, పేరు భుజంగరావు గారు, ఊరు దుర్గాపురం. అమ్మా మన పార్వతి జమీందారు అయిపోయినాం. ఈ దెబ్బతో ఆ నారాయణరావు తల నేల బోలిపోతుందేనమ్మా. సరే గాని అబ్బాయికి ఎన్ని ఉంటాయిరా? ఎన్నో ఏళ్ళు ఎక్కడే, 1, 2 అటు ఇటు 40 ఉంటాయేమో అంతే. 40 ఏళ్ళే? ఏ నీ పెళ్ళాటికి మనకి ఆయుస్సు లేక ఆయన మొదటి భార్య పోయింది, కానీ ఉంటే చూస్తున్నవారే. ఏమి కోరి ఇదే నీ చేసుకొచ్చి నిర్వాహకం. నీ కుటుంబాలను పిల్లల్ని ముసలాడ కంట కట్టి గొంతుకొస్తారా? నీ చెల్లి తెల్లవారినట్టే ఉంది. నా కొడుకులు ఎలా చూస్తావురా? ఐశ్వర్యము ఆడంబరము చూసి ఆడపిల్లని అంజనం చేద్దామనుకున్నావా? ఈ సంబంధం సుతరాలు చేయడానికి వీళ్ళు. అయితే వస్తాను, చూడండి. అక్షరానికి రాసింది పిల్లలిస్తానని మాట ఇచ్చాను, మనుషులు వెంట పెట్టుకొచ్చాను. 6 కానీ 6 కానీ ఈ పెళ్లి చేతికి రాసిందే. మొత్తుకున్న పిల్లలు మడుతాను. నేను బ్రతుకుంటగా ఈ పెళ్లి కానివ్వను. ఈ పెళ్లి చేస్తే నేను నువ్వో గొయ్యో చూసుకుంటాను. ఈ ముసలి పెళ్లి కావడానికి వీల్లేదు. నువ్వు మనిషివి, నీదో మాటనా? మీరంతా కట్టగట్టుకుని గంగలో దూకండి. పార్వతి నాకు కన్నాను, పెంచాను. దాని అవమానం నాకనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. అది నా కూతురు. నా అవమానం దాంతో అనుకుంటే నా మాట తగ్గిస్తుంది కాదా? అడ్డకు నాకు రుణం తిరిగేదాన్ని. నేను నీ మాట దక్కిస్తానన్నా. కోరు గొంతు కురిపిస్తుంటావుటే. నా సుఖం కోసం నాన్న కరువు కూడా నాశనం చేయమంటారా? ఏది ఏమైనా ఈ సంబంధం చేసుకుంటాను నాన్న. శేఖర్ అక్కడని నా కూతురు అనిపించావు. అవసరం గారు మనం ఎక్కించుకున్న ముహూర్తానికి త్వరగా రావుతాను. నీ దరఖాస్తు చెప్పండి. చెప్పండి. ఏదలా పోయినా పెళ్లి నాటిపోయినా ఊళ్ళోకి వస్తే అంతే చాలే నాయన. ఎవరికావా? పార్వతికే బాబు. పారు వచ్చాను, పారు వచ్చాను. పారు ఏంటి? నీకోసం. నాకు నీకేం పని? అదేం మాట పారు? నా మీద కోపం వచ్చిందా? వస్తే నీకేం పని? నేను పెళ్లి నాకంటే నాకు ఎదురుచ్చాను. కులం చేస్తున్నాను. ఏంటో మాట? నువ్వు రాసినట్టు అప్పుడు ఇంత దూరం ఆలోచించకపోయి అందుకోసమే పరిగెత్తుకొచ్చాను. క్షమించి పాడు. నిన్ను క్షమించవలసింది. చిన్న నా సూచి చేసి సావసానికి
పెట్టుకున్న ఆశలకు నువ్వు చేసిన పనికి నువ్వు దేవుడైనా క్షమిస్తాడా దేవత? అవన్నీ మర్చిపోపాను. నువ్వు సరేనంటే ఎలాగైనా మా అమ్మను నాన్నను ఒప్పిస్తాను. నీకేనా అమ్మా నాన్న ఉంది, నాకు లేరా? వరుసుకోవద్దు. మన పెళ్లి వారికి ఇష్టమేగా? అయితే ఈ సంబంధం కృషి ఏం చేస్తారు? నీకు ఇష్టం లేదని ఎందుకనాలి? నీకు సిగ్గు లేదని నాకు లేదనుకున్నావు దేవదా? వారు నాకు ఆలోచన తక్కువని ఆవేశం ఎక్కువని నీకు తెలుసుగా? తెలియకే బాగా తెలుసు. చిరతన నుంచి నువ్వు వెంట భయపడుతూ వచ్చాన్ని బెదిరించడానికి వచ్చావా? నేనంటే భయం కానీ మరేమీ లేదా పారు? నిజంగానా? ముమ్మాటికి కాస్త కొస్త ఇది వరకు గౌరవం కూడా మార్చిపోయింది. ఇంత అహంకారమా? తప్పే ఉంది. నీకున్న సిరి సంపద లేకపోయినా మా వాళ్ళు సిరిపై వెతుకు తినడం లేదు. నీకు రూపం ఉంది కానీ గుణం లేదు. నాకు రూపము గుణము రెండూ ఉన్నాయి. ఇక ముందు నీ తరగతి సిరి సంపదలు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధనవంతుడు, బుద్ధివంతుడు, ధైర్యవంతుడు, ధార్మికుడు. వారిని కాదని నీ వంటి అజ్ఞానాన్ని చెప్పని చెప్తుంది ఎందుకు వారించాలి? నా సంగతి తెలుసుగా? ఏం చేస్తావే? సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపవాదు వేస్తావు అంతేగా? నేనంత నీతోనా? ఎంత చేస్తావు దేవత? ప్రమాదం లేదు, చిన్నది. ఎప్పటికీ మన చిన్నతనం మరపు రాకుండా గుర్తు. గాలి త్వరగానే మారుతుంది. మచ్చ మాత్రం స్థిరంగా ఉంటుంది. వారు అత్తవారింట్లో అర్థం చేసుకున్నప్పుడల్లా నన్ను అనుకుంటావు కదా. అంతే నువ్వు ఇలా ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. నా చేతితో బోవ కనిపించి ఎంతో కాలమైంది. మా బాబు గదు నోరు తెరు. వద్దు ధర్మన్న, తీసుకెళ్ళు. ఏం లేదు బాబయ్య, తినకపోతే నీ కళ్ళ ముందే ఉరెట్టుకు చచ్చిపోతాను. చస్తామని బెదిరించి అందరూ నా జీవితాన్ని ధ్వంసం చేశారు. ఇకైనా వదిలేయండి. చేతికి వచ్చిన కానీ దారం రావటం చాటికాలు వచ్చేసే పని.